నేను రోజా, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాళ్ళు గ్రామానికి ప్రథమ పౌరుడు. ప్రజలు ఎన్నుకున్నందుకు వారి రుణం తీర్చుకోవాలని భావిస్తారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేయాలని తప్పిస్తారు. సర్పంచ్ అని పిలిపించుకునేందుకు తమ జీవితాన్ని పణంగా పెడతారు. లక్షల రూపాయలను అప్పుగా తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారు. గ్రామ కనీస అవసరాలైనటువంటి వీధి లైట్లు, రోడ్లు, పారిశుద్ధ్యం, వాటర్ ట్యాంకర్, ఇతర చిన్న చితక సమస్యలకు పరిష్కారాలు చూపిస్తారు. ఓటేసి ఎన్నుకున్న ప్రజలకు తాము జవాబుదారీ అనుకుని పనిచేస్తారు. కానీ లక్షలు ఖర్చు చేస్తే ఆ డబ్బులను ప్రభుత్వం తిరిగిస్తుందా అంటే లేదనే చెప్పాలి. తెలంగాణలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పదవీకాలం పూర్తయినా రాని బిల్లులతో వారు తల్లడిల్లిపోతున్నారు. సర్పంచుల బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇవాళ తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. తెలంగాణ అసెంబ్లీలో గ్రామ పంచాయతీ సర్పంచ్లకు రావాల్సిన గ్రాంట్స్ పై రగడ జరిగింది. అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 10 ఏళ్లుగా మీరేం చేయలేదని అధికార పక్షం వాదించగా, ఏడాదిలో మీరు చేసింది ఏముందని విపక్షం మండిపడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆఖరికి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సర్పంచుల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. గడిచిన ఏడాది కాలంగా సర్పంచులకు చెల్లించాల్సిన 691 కోట్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే సర్పంచులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 1200 కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలకు మాత్రం నయా పైసా అందలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లోపు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని, ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో సర్కార్ సమాధానం చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై ఎందుకు కక్షగట్టారని నిలదీశారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదని, భస్మాసుర హస్తమని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. ఇక హరీష్ రావు ప్రశ్నలకు సీతక్క సమాధానం ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. 2014 నుంచే సర్పంచుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఆ బిల్లులు గత ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు సర్పంచుల బిల్లుల గురించి తెలియదా అంటూ చొరకలంటించారు. నేడు తమకేం తెలియదన్నట్టుగా బీఆర్ఎస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్లే బిల్లులు పెండింగ్లో పడ్డాయని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సర్పంచుల పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క సరైన సమాధానం చెప్పలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇచ్చిపోయినటువంటి వారసత్వం, పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్టు. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నాం. మీరు ఇక రాష్ట్రంలో పంచాయతీలకు 45 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. రాష్ట్రంలో సర్పంచుల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా, మాజీ సర్పంచులను నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్లుగా సర్పంచులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, పనులు చేసిన సర్పంచులు చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పంచాయతీ రాజ్ బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా
చాలా సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు. ఇవాళ మేమందరం కూడా సర్పంచులకు చేయట్లేదని చెప్పేసి చివరి సంవత్సరంలో 2023 సంవత్సరంలో అనేక సర్పంచ్లను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మనం రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి. అధ్యక్ష, మా జనగామ నియోజకవర్గంలో 8 మండలాల్లో 127 గ్రామాల్లో ప్రతి సర్పంచ్ కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా 45 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 12 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా రాలే. బచ్చన్నపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అని ఒక దళిత మహిళ ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్ లో ఒక 7 లక్షలు ఉంది. ఆ 7 లక్షల కోసం కూడా తిరిగి రాలేదు అధ్యక్ష. చిన్న రామంచెర్ల అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి ఖలీలా బేగం అని ఉంది. బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు. దాదాపుగా 25 లక్షలు పెండింగ్ ఉన్నది. మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంగా అది కూడా పెట్టుకున్నారు. కుదవబెట్టడానికి ఇలా లేని పరిస్థితి. అదే బచ్చన్నపేటలో ఇంకోటి నాగిరెడ్డిపల్లి అని చెప్పేసి కూడా, అంటే ఏ గ్రామమైనా ఉంది అధ్యక్ష, నాగిరెడ్డిపల్లిలో భవానీ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కుదవబెట్టుకున్నారు. ఒకరు బంగారం కుదవబెట్టుకున్నారు. అధ్యక్ష, మేము చేయలేదని చెప్పేసి మీకు అధికారం ఇచ్చిండ్రు. మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇస్తా అని చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ నా నియోజకవర్గంలో ఉండే 127 సర్పంచులకు రావాల్సిన బిల్లులను దయచేసి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకుంటున్నా. ఇదే సందర్భంలో విపక్షానికి చురకలంటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు చేసిన పాపాలను మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. బిల్లుల కుప్ప తయారు చేసింది బీఆర్ఎస్ అని అన్నారు. పొద్దున్న లేస్తే అబద్దాలతో గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. 1000 కోట్లకు తక్కువ కాకుండా ఒక్కో బీఆర్ఎస్ నేత సంపాదించుకున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ప్రతి పనిని విమర్శిస్తున్నారన్నారు. ఏడాదికే బట్టలు చెప్పుకుంటున్నారని విరుచుకుపడ్డారు. లేదు అని మాట్లాడటం ఏది కూడా వాళ్ళకి ఇనే ఓకే లేదు. నోరు తెరిస్తే అబద్ధాలతో బతకడం అలవాటు పడిపోయిండ్రు. ఇన్నారు అధ్యక్ష, వీళ్ళు పొద్దుగా లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసిండ్రు. సలహాలు సూచనలు మర్చిపోయింది. అసలుకే సంవత్సర కాలం కాలేదు బట్టలు దింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు. సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. నేను పోయినసారి కూడా మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు ప్రజలను తప్పులో పట్టియడం, ఒక్కొక్కరు 1000 కోట్ల తక్కువ లేకుండా సంపాదించుకొని అడ్డదార పోయి సెంటిమెంట్ పెట్టుకొని అడ్డదార పోతుంటే ఏం చెప్పాలి? ఇవాళ పొద్దుగా లేస్తే అధ్యక్ష, వీళ్ళు ఒక యూట్యూబ్లు పెట్టుకొని ప్రతిదానికి విమర్శించడమే. ఏది సమర్థించడం తెలియదు వీళ్ళకు. మంచి పనులు కూడా సమర్థించారు.